వసూలు చేశారంటూ ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ కంప్లైంట్ చేసినప్పుడు దాని గురించి లీగల్గా వెళ్ళి యాక్షన్ తీసుకోకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఈ కంప్లైంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తను వెళ్ళి లీగల్గా ఫైట్ చేయకుండా ఇటు ఏకంగా నా మీద చూపిస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బూటక వార్తలు అన్నీ కూడా నమ్మొద్దు, నా మీద ఇలాంటి ఫాల్స్ వార్తలు రాసి నేను కేసు పెడతాను, తిరిగి మీపై పెడతాను అంటూ కూడా తను ఒక స్టోరీ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ఏదైతే తనపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ముందుకు వచ్చి ఇటు పోలీస్ స్టేషన్లో తిరిగి కంప్లైంట్ చేయడమో లేకపోతే దానిపై స్పందించడమో చేయకుండా ఇటు వచ్చిన వార్తల్ని ఖండిస్తూ ఉన్నారు తనకు తప్ప ఇటు సత్యనారాయణ పైన కానీ ఇటు ధర్మేంద్ర వైపు కానీ ఆమె మాట్లాడడం లేదు. వారిద్దరి గురించి ఏ ప్రస్తావన తీయకుండా వారి గురించి ఏం మాట్లాడకుండా ఇటు డైరెక్ట్గా ఇటు మీడియా పైన ఇటు వార్తలు రాసేవారి పైన ఇటు తను ఫైర్ అవుతా ఉన్నారు. రిటర్న్ కంప్లైంట్ పెడతారు, నా కన్సర్న్ లేకుండా నా అనుమతి లేకుండా నా మీద ఇలాంటి వార్తలు రాసి నేను తిరిగి మీ మీద కంప్లైంట్ పెడతానంటూ ఒక బెదిరించే చర్యగా ఆమె తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏకంగా 1 కాదు 2 కాదు 9,35,00,000 మేర నా దగ్గర నుంచి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటారని నమ్మించి నా దగ్గర నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు నా దగ్గర నుంచి కొంత నగదు తీసుకొని బంగారాలు కొనుక్కున్నారు, ఫ్లాట్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు. అశ్విరెడ్డి చెల్లి నా దగ్గర నుంచి 50 లక్షలు తీసుకుంది. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఎవిడెన్స్తో సహా ఇటు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పిఎస్కి వెళ్ళి అందులో కంప్లైంట్ చేసి ఎవిడెన్స్ అంతా కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇటు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పూర్తిగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది. పోలీసులు పూర్తి ఆధారాలు తీసుకున్నాకే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఇటు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది, అన్ని మీడియా చేతుల్లోనూ అందరి దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉన్న నేతృత్వంలో ఎఫ్ఐఆర్ కాపీ ఉన్న తర్వాత కూడా అశ్విరెడ్డి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇటు నా కన్సర్న్ లేకుండా నా వార్తలు వేద్దు, నా రిటర్న్ మీ మీదనే కేసు వేస్తారంటూ ఇటు వార్త వచ్చే వారిపై బెదిరిస్తూ ఉంది, ఇటు మీడియాపై బెదిరించేటట్టుగా తను కొన్ని వ్యాఖ్యలను చేస్తూ ఉంది. మరి ఎందుకని ఇప్పటి వరకు స్పందించడం లేదు? ఇటు వెళ్ళి అదే సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు, వారికి నాకు ఎటు సంబంధం లేదు, వారిని ఎప్పుడు నేను చూడలేదు, తన వర్షన్ తను వినిపించాల్సి ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాల్సి ఉండగా అవేబీ చేయకుండా ఇటు రివర్స్ కౌంటర్ చేస్తూ ఉంది. ఇటు అశ్విరెడ్డి ఇప్పటి వరకు పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని అశ్విరెడ్డిపై తీవ్ర దుమారం లేపుతా ఉంది. ఎందుకంటే ఇటు తండ్రి వర్షన్లో మాత్రం వేరేలా కనిపిస్తూ ఉంది. ఇటు అశ్విరెడ్డి తల్లికి ఒకలాగా నేను ఒకలాగా ఉంటానంటూ కూడా మాట్లాడుతున్నారు. 2 వర్షాలు వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో ఆ డబ్బు గురించి కానీ నాకేమీ తెలియదు, ఆ డబ్బుల విషయం నాకేం తెలియదు, ఇటు పెళ్లి విషయం మాట్లాడితే మేమే వద్దనుకున్నామంటూ కూడా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇటు పలుమార్లు అబ్బాయి మంచివాడే మేము అనుకున్నాం, ఇటు నా భార్య చెప్పింది మేము మాట్లాడదాం అనుకున్నాం, కానీ తర్వాత మేము వద్దనుకున్నాం అంటూ కూడా తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అశ్విరెడ్డి మాత్రం దాన్ని ఖండించకుండా దాని గురించి మాట్లాడకుండా ఏకంగా వార్తలపైన నేను ఖండిస్తా ఉన్నాను, దీన్ని నేను లీగల్గా మీ మీద కేసులు పెడతానంటూ మాట్లాడుతూ ఉంది. ఇటు అశ్విరెడ్డి తప్పు చేసినట్టుగా క్లియర్గా ఇటు ప్రజల దృష్టి కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే తనపై వచ్చిన ఆరోపణలు కొట్టివేయాలంటే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడమో లేకపోతే ఇటు కంప్లైంట్కి వెళ్ళి రివర్స్ కంప్లైంట్ చేయడమో లేదంటే పలానా వ్యక్తి ధర్మేంద్ర అనే వ్యక్తి నాకు సంబంధం లేదు అని పిఎస్లో తన వాన్మూలాన్ని వినిపించాల్సింది పోయి ఇటు వచ్చే వార్తల్ని తను ఖండిస్తూ ఉంది. దీనిపై నెటిజన్స్ అందరూ కూడా ఇప్పుడు అశ్విరెడ్డిపై మండిపడతా ఉన్నారు. గతంలో తన ఇన్స్టాగ్రామ్ ఏదైతే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఏదైతే కేసు ఉందో దానిపై కూడా తీవ్ర దుమారం లేపుతా ఉన్నారు. ఇటు ఎన్ని డబ్బులు వరుసగా హైఫై లైఫ్ జీవిస్తూ ఉంది. ఇటు స్టార్టింగ్ బిగ్ బాస్ ఫేమ్ ముందు కూడా తన దగ్గర ఏ ఆస్తులు లేవు, చాలా మధ్యతరగతిగానే బతికింది. బిగ్ బాస్ తర్వాత నుంచి కొంతకాలం తర్వాత ఈ హైఫై లైఫ్ అని తను లగ్జరీ లైఫ్ అనేది జీవిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఈ కేసు ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసు ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఇటు అశ్విరెడ్డిని మేము అదుపులోకి తీసుకొని విచారిస్తాం. ఇటు 9,35,00,000 సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయి, ఇటు క్యాష్ రూపంలో ఇచ్చాడా, ఇటు చెక్స్ రూపంలో ఇచ్చాడా, లేకపోతే బంగారం రూపం, కారు రూపం, ఫ్లాట్ రూపం ఏ రూపంలో ఇచ్చారు అనే దానిపై అయితే ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. పోలీసులు అయితే దీన్ని మేము వదిలిపెట్టాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు సత్యనారాయణ ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యనారాయణ సుమారు 60 సంవత్సరాల సత్యనారాయణ ఆయన వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేశామంటూ చెప్తా ఉన్నారు. ఇటు వాళ్ళపై ఇటు ధర్మేంద్ర వైపు ఇటు సత్యనారాయణ వైపు మాట్లాడకుండా ఇటు మీడియాపై మాట్లాడుతున్న దానిపై పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఎందుకని సత్యనారాయణ గురించి ఇటు ధర్మేంద్ర గురించి మాట్లాడలేదు, ఇటు ఓన్లీ మీడియా పాయింట్ ఆఫ్ చేసి ఎందుకు మాట్లాడుతుంది అశ్విరెడ్డి అనేది అయితే బిగ్ క్వశ్చన్గా నెలకొనింది. ఇటు వచ్చిన డబ్బులు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా లెక్క తేలుస్తామంటూ కూడా డబ్బులు మాకు తిరిగి తీసుకునేంత వరకు కూడా మేము వదిలిపెట్టామంటూ కూడా సత్యనారాయణ చెప్పుకొస్తా ఉన్నాడు. చూడాలి మరి ఈ కేసులో ముందుగా ఇటు 9,35,00,000 మేర నగదు ఇటు బంగారు రూపంలోనూ ఇటు ఫ్లాట్స్ ఇటు ల్యాండ్స్ రూపంలో కార్ల రూపంలో మొత్తం కూడా ఆమె ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మరి వీటన్నిటిని కూడా పోలీసులు రికవరీ చేసి ధర్మేంద్రకి ఇస్తారా లేకపోతే అశ్విరెడ్డి తిరిగి వీరిపై కేసు పెట్టనుందా, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు అయితే ఇప్పుడు సస్పెన్స్గానే మిగిలిపోయాయి. సచిన్ ఆల్రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పవన్, ఇప్పటికి మీరు చాలామంది చూడడం జరుగుతోంది ఈ స్టోరీని అండ్ ఈ న్యూస్ని.
తను ఒకటే అంటున్నారు, వితౌట్ మై కన్సెంట్ ఎనీ న్యూస్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ విల్ బి టేకెన్ సివియర్ లీగల్ యాక్షన్ రెస్పెక్ట్ అంటూ కూడా. హౌ యూ లుక్ ఇన్ టు దిస్? మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే తన మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణకు సంబంధించి ఎక్కడా కూడా తను అక్కడ రియాక్ట్ కాలేదు. బట్ వాట్ షీ ఇస్ సెయింగ్, నా మీద వచ్చిన ఇన్ఫ్యాక్ట్ వితౌట్ మై కన్సెంట్, నా కన్సెంట్ లేకుండా, అఫ్కోర్స్ మీ కన్సెంట్ తీసుకునేందుకు వీఆర్ రెడీ. అశు రెడ్డి, ఒకవేళ మీరు కనుక చూస్తూ ఉంటే కనుక అఫ్కోర్స్ ఆరోపణలు వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు కోర్టుకు వెళ్ళిన సందర్భంలో కూడా ఏం జరుగుతుంది, ఇటు రెండు వైపులా కూడా వెర్షన్స్ వింటూ ఉంటారు కదా. సో రెండు వైపులా కూడా అవకాశం ఇస్తారు, రెండు వైపులా అవకాశం ఉంటుంది వినిపించడానికి. కాబట్టి ఒక వ్యక్తి మీ మీద ఆరోపణ చేసిన సందర్భంలో ఎస్ ఇది ఆరోపణ మాత్రమే, దీంట్లో ఎక్కడ ఆధారాలు లేవు, ఎస్ మీరు కొట్టుపారేచ్చేది నిరాధారమైన ఆరోపణ అని చెప్పి జస్ట్ గివ్ ఎ స్టేట్మెంట్. అండ్ అంతే తప్ప ఒక న్యూస్ వచ్చింది కదా వితౌట్ మై కన్సెంట్ ఎనీ న్యూస్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ట్రూ, ఒకవేళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక జస్ట్ సే ఇట్. ఏంటి ఇది తప్పు, ఈ వార్త తప్పు, ఇది ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, బహుశా మిడ్ ఫేమ్ గురించి అంటే మధ్యలో ఒక ఫేమ్ సంపాదించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, చెప్పండి. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి అండ్ ఏమంటున్నారు సత్యనారాయణ, ఇంకా 9 కోట్లు, 1 కోటి 2 కోట్లు కాదు కదా, ఇంకా 9 కోట్లు వాళ్ళ అబ్బాయి మీకు ఖర్చు పెట్టాడు, పెళ్లి పేరుతో మీరు మోసం చేశారనేది బోటం లైన్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇది ఆర్థిక నేరం కింద ఎందుకు పరిగణించకూడదు? ఒకవేళ ఆధారాలు ఉన్నాయనుకోండి చూపించండి, లేదు ఆ వ్యక్తికి నాకు సంబంధం లేదు, 1 రూపాయి కూడా తీసుకోలేదని చెప్పి జస్ట్ ఫైల్ అనదర్ కేస్. ఆ ఫ్యామిలీ మీద మీకు ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ దట్ రైట్, ఆల్వేస్ గివ్ అ స్టేట్మెంట్, లేదా నాకు సంబంధం లేదని చెప్పి. గుమ్మడికాయలు తొంగేవాడంటే భుజాలు తనుకునే చందంగా ప్రవర్తిస్తే కనుక ఇంకా అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. అండ్ ప్రశ్నించే గొంతుకుని తొక్కాలని ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఆ గొంతుకులు ఇంకా పవర్ఫుల్గా మాట్లాడతాయి. లేదు మేము బాధితులం అని అంటే బాధితుల వైపు అంతే ఆ స్థాయిలోనే ఉంటుంది గొంతు కూడా, ఆ బాధితుల తరపునే గొంతు అదే స్థాయిలో ఉంటుంది. అండ్ జస్ట్ మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు తప్పు లేదు మాట్లాడండి, నా తప్పు లేదండి, ఆ వ్యక్తులు నాకు తెలీదు అని చెప్పి మీరు రివర్స్ కేసు ఫైల్ చేయండి. అని ఈ అంశానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ మీద పబ్లిక్గా మీరు రియాక్ట్ అయితే, నేను ఎందుకు మాట అంటున్నానంటే కనుక బహుశా సెలబ్రిటీ అవ్వడం కారణంగా తనని కార్నర్ చేస్తున్నారేమో.